ఒకసారి చూడు. ఏంటి? ఏది బా? ఏం చేస్తా ఉండావు? సిగ్గు లేకుండా కూతురు కోడళ్ళ ముందు ఏం చేస్తా ఉండావు? నేనేం చేశానే? ఆస్తమా కోసం ఆవిరి పట్టుకున్నాను, అంతే కదా. అంతే అని నన్ను పిచ్చిదని చెయ్యాలని చూడకో. అందరి ముందు నువ్వు సిలకమ్మతో కొలకడం నేను చూడలేదా? నీకేమైనా పిచ్చి పట్టిందా? చిలకమ్మ లాంటిది కాదు. కానీ నువ్వు అట్టంటోడువే, అదే నా భయం. పెళ్లికి ముందే చెన్నెళ్ళు పెట్టిన గతం అంత గొప్ప ఘనత మనది. ఇప్పుడు ఏమైందే నీకు? అసలు అక్కడ జరిగిందేంటి? నువ్వు మాట్లాడుతుందేంటి? పాపం చిలకమ్మ, నా బాధ చూడలేక కష్టం తీర్చడానికి సాయం చేస్తే థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి ఆవిడ గురించి తప్పుగా మాట్లాడతావేంటి? నీకు నేను తప్ప ఊళ్ళో అందరూ పాపమే కదా. నీకు నిజంగా పిచ్చి పట్టింది. నా వల్ల కాదు, నీ ఇష్టం వచ్చిందనుకోపో. అంతేగాని నాకు ఆ చిలకమ్మకి ఏ సంబంధం లేదు, నాకు ఏ ఫీలింగు లేదు అని చెప్తా ఉండవా? చెప్తే వింటున్నావా? నా మాట నమ్ముతున్నావా? ఇందాకటి నుంచి అదే కదా చెప్తున్నాను. ఇంకో తూరు చెప్తే ఏమవుతుంది? సరే, ఇంకొకసారి ఆఖరిసారి చెప్తున్నాను, విను. నాకు చిలకమ్మకి ఎటువంటి సంబంధం లేదు, ఉండదు కూడా. జీవితంలో ఒక్కసారి చేసిన తప్పునే సరిదిద్దుకోలేకపోతున్నాను. ఇంకోసారి తప్పు చేసే ధైర్యం, ఉద్దేశం రెండూ లేవు. సరేనా? సరే, ఈ తూరికి నీ మాట నమ్ముతూ ఉండాలి. ఇంకొక తూరి ఆమె దరిదప్పులో కనిపించినా నేను ఊరుకోని చెప్తా ఉండా. సరే, ఇవన్నీ మనసులో పెట్టుకుని ఆ చిలకమ్మకి చివాట్లు పెట్టకు. పాపం, మనకు సహాయం చేయటానికి ఈ ఇంట్లో పనికొచ్చింది. ఇదిగో మళ్ళా అదే మాట అంటూ ఉండవు. ఆ చిలకమ్మని నేనేమన్నా అంటే నీకేందయ్యా నష్టము? నష్టం నాకు కాదే, నీకు. ఇంట్లో పని నిశికని చూసుకోలేక చస్తావని చెప్పాను. అయినా నువ్వేమైనా చేసుకో, నీ ఇష్టం. కోరి కష్టాలు తెచ్చుకుంటానంటే నాకేంటి? చెయ్యదో జీవితం. 10 ఏళ్ల తర్వాత కూడా మొగుడిని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏ పెళ్ళాంకి రాకూడదు. అయినా ఇదంతా ఆ చిలకమ్మ వల్లనే. ఆ చిలకమ్మని మా ఆయనకి దూరంగా పెట్టాలా, అప్పుడే నేను నా పెనుటిని కాపాడుకోగలను. అమ్మో, చూసావా? నీ అనుమానం నిజమే దాత్రి. మీ అత్తయ్య నాన్నతో క్లోజ్గా ఉండడం పిన్ని ఊర్చుకోలేకపోతుంది. పాపం అత్తయ్య ఏదో చనువుతోటి నిషిక వాళ్ళ మావయ్య గారు అన్న అభిమానంతోటి ఆయనకి సహాయం చేద్దామని అత్తయ్యకి కష్టమైనా దగ్గరుండి మావయ్య గారికి ఆవిరి పట్టించినందుకు ఇప్పుడు అత్తయ్య గారు ఎంత అనుమానిస్తున్నారో చూసావా? సాయం చేసే మనసుకి ఆ ఉద్దేశం మంచిగా ఉన్నా ఎదుటి వాళ్ల కళ్ళల్లో తప్పుంటే మనమైనా ఏం చేస్తాం దాత్రి? ఏదో ఒకటి చేయాలి. లేదంటే వైజయంతి అత్తయ్య గారు రాగిని అత్తయ్య మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. అత్తయ్యకి ఒక్కసారి అనుమానం మొదలైతే దాని మనసులో నుంచి అంత సులువుగా తీసేయలేము. అదే జరిగితే మీ అత్తయ్యకి చాలా డేంజర్ దాత్రి. అవును, అలాగే ముందు అత్తయ్యతో ఒకసారి మాట్లాడాలి. అత్తయ్యకి ఏదైనా చేసే ముందు ఆలోచించి చేయకపోతే నాటకమంతా బయటపడిపోతుందని చెప్పాలి. ఎప్పుడో ఎందుకు దాత్రి, ఇప్పుడే వెళ్ళి చెప్దాం పద. పద. సిటీలో క్రిమినల్స్ తలరాతలు మార్చిన జేడీ తలరాత ఇప్పుడు నా చేతుల్లో ఉంది. అసలు భలే దొరికారు బావా. అసలు జేడీ ఎవరో కనిపెట్టాలనే ఐడియా ఎలా వచ్చింది బావా? ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుందిరా. బాగా ఆలోచించా. జేడీ ఎవరో తెలియదు కాబట్టి జేడీ బలమేంటో అందరికీ తెలిసిన బలహీనత తెలీదు. అయినా ఆ జేడీ నా మీద చేసుకున్న రోజే ఫిక్స్ అయిపోయారా, తిరిగి నేను కొట్టే దెబ్బ జీవితాంతం గుర్తుండిపోవాలని. ఇప్పుడుగా నా జేడీ ఈ ఫోటోలు చూస్తే లైఫ్ లాంగ్ నిజంగా మర్చిపోదు బావా. అవును బావా, అంకుల్కి విషయం చెప్పావా? లేదు, చెప్పను కూడా. ఎందుకురా? అంకుల్కి చెప్తే ఈ ఇన్ఫర్మేషన్తో
మనల్ని కేసులో నుంచి బయట పడేయడమే కాకుండా జేడీని అడ్డు పెట్టుకొని చాలా చేయగలడు కదరా. మా నాన్న రాజకీయ నాయకుడురా. ఈ ఫొటోస్ ఇస్తే వీటితో రాజకీయం చేస్తాడు, కానీ దానివల్ల నాకేం యూజ్ ఉంది? ఇవాళ నుంచి జేడీని నా పెట్ని చేసుకుంటా. నేను కూర్చో అంటే కూర్చోవాలి, నిల్చో అంటే నిల్చోవాలి. సిటీని గడగడలాడించిన జేడీ నా ముందు చేతులు కట్టుకుని నిల్చుంటే ఎలా ఉంటుంది? కరెక్టే బావా. ఈ విషయం మన ముగ్గురికి తప్ప ఇంకెవ్వరికీ తెలియకూడదు. అప్పుడే మనం ఆ జేడీతో ఆడుకోవచ్చు. రేయ్, జేడీకి షాక్ ఇవ్వాల్సిన టైం వచ్చింది. కేదార్, అత్తయ్య కిచెన్లో ఉన్నారు. పద. హ. అత్తయ్య, మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పమ్మా. నాతో మాట్లాడడానికి మీరిద్దరు ఎందుకు అంత ఆలోచిస్తున్నారు? ఆ, అది ఈ ఇంట్లో జరుగుతున్న వాటి గురించి మీకు చెప్పాలి. అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. నువ్వు నాతో చెప్పడానికి అంత ఇబ్బంది పడే విషయం ఏం జరిగిందే? మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అన్నారా? కాదంటీ, మీ గురించే అనుకుంటున్నారు. నా గురించి అనుకుంటున్నారా? ఏమని? మీరిందాక సుధాకర్ మావయ్యకి ఆస్తమా వస్తే హెల్ప్ చేయడం వైజయంతి అత్తయ్యకి నచ్చలేదు. నచ్చలేదా? ఎందుకు? బావగారు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని సాయం చేశాను. అందులో నచ్చకపోవడానికేముంది? ఆ, ఆ, అంటే అత్తయ్య, వైజయంతి అత్తయ్య మీ గురించి మావయ్య గారి గురించి తప్పుగా అనుకుంటున్నారు. ఆయనకి మీరు కావాలని దగ్గరగా ఉంటున్నారని ఫీల్ అవుతున్నారు. అంటే మీరు ఎవరో తెలియదు కదా, అందుకే అపార్థం చేసుకుంటున్నారు. అత్తయ్యకి అనుమానం మొదలైతే అది మన నిజం బయట పెట్టే వరకు పోతుంది. అందుకే అత్తయ్య. సరే, నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేనేదో బావగారు బాధపడుతుంటే చూడలేక ఆవిరి పట్టించేశాను. ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు కూడా అది తప్పుగానే అనిపిస్తుంది. నేను ఇంటి బంధువుగా నేనేమైనా చేయొచ్చు, కానీ చిలకమ్మగా ఇంట్లో నేను దాటుకోవడానికి కొన్ని పద్ధతులుంటాయి. వాటిని మనసులో పెట్టుకుని నడుచుకుంటాలే జగదాత్రి. థ్యాంక్స్ అత్తయ్య, అర్థం చేసుకున్నందుకు. మీరు కొన్ని రోజులు ఓపిక పట్టండి చాలు. ఈ నాటకం త్వరగా ముగించి మిమ్మల్ని అందరి ముందు రాగినిగా నిలబెడతాను. పర్లేదే, నువ్వేం తొందరపడకు, నేను బానే ఉన్నాను. నిషిక జ్యూస్ తీసుకురమ్మని చెప్పింది, నేను వెళ్ళిచ్చేసి వస్తా. సరే అత్తయ్య.